హలో ఆల్, వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు మనం బొడ్డవర వాటర్ ఫాల్కి అయితే వచ్చాం. అది రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక అన్న వీడియో పెట్టాడు, వైరల్ అయింది. సో ఆ తర్వాత నేను కూడా ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళని అడిగితే నాకు క్లియర్గా అడ్రస్ అయితే చెప్పారు, వచ్చేసా. సో నేను చాలా కష్టపడ్డాము దీనికోసం. ఎలా వచ్చాను ఏంటి అనేది ఎగ్జాక్ట్గా మనకి నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేయండి, మిస్ అవ్వకండి. ఈ వాటర్ ఫాల్ విజయనగరం జిల్లా ఎస్కోట్ మండలం అయితే ఉంటుంది. ఎస్కోట్ దాటిన తర్వాత బొడ్డవరం అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ కు రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ లో బండి పెట్టేసి ట్రాక్ మించి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ 2 టన్నల్స్ దాటితే కనుక ఈ వాటర్ ఫాల్ వస్తుంది. ఇది మనం సోషల్ మీడియాలో ఉన్న రూట్. నేను యూట్యూబ్ అవి కూడా చూసినా కూడా ఈ రూటే కనిపించింది. సో ఇది కాకుండా నేను రెగ్యులర్ గా ఇక్కడ టీ తాగే అన్నాల దగ్గరికి అయితే వచ్చా. ఎందుకంటే వీళ్ళు లోకల్స్ కాబట్టి వీళ్ళకి ఇంకా మంచి రూట్ తెలుస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చేసా. సో ముందైతే టిఫిన్ చేసి కాఫీ తాగేసి వీళ్ళతో అయితే డిస్కషన్ స్టార్ట్ చేశా. వీళ్ళు క్లియర్ గా ఏం చెప్తున్నారంటే ఆ వాటర్ ఫాల్ అనేది విలేజర్స్ కి తప్ప బయట వాళ్ళకి తెలియదు. అది చాలా లోపలికి, మేమైతే కూడా రెగ్యులర్ గా వెళ్ళాం. బట్ రీసెంట్ గా అక్కడ సెకండ్ టన్నల్ వర్క్ జరగడం కోసం అక్కడ పెద్ద పెద్ద కొండలు ఉండేవి, అంటే అవి బ్లాస్ట్ చేయడం వల్ల ఈ వాటర్ ఫాల్ అనేది డైరెక్ట్ విజిబిలిటీలోకి వచ్చింది. ఇంతకు ముందు ఉంది కానీ ఎవరో కానీ వెళ్ళేవారు కదా, చాలా రిస్క్ ప్లేస్, జాగ్రత్తగా వెళ్ళి రండి కానీ దిగవద్దు, దిగనివారు కూడా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళు చెప్పిన కొత్త రూట్ పట్టుకొని బైక్ అయితే వెళ్ళిపోతుందట వాటర్ ఫాల్ దగ్గరికి. సో ఆ రూట్ అయితే ట్రై చేద్దాం, వెళ్ళిపోదాం. ఇదే అంటారు అన్నా, రైల్వే స్టేషన్ ఇటేనా? లెఫ్ట్ కి వెళ్తే మనం రైల్వే స్టేషన్ కి వెళ్తాం. నార్మల్ గా మనం అటు నుంచి అయితే వెళ్లాల్సి ఉంది, కానీ అన్నాళ్ళు చెప్పింది ఏంటంటే రైట్ కి వెళ్ళి స్ట్రైట్ కి వెళ్ళిపోతే సరిపోతుంది అన్నారు. సో ఈ రోడ్లు అయితే అస్సలు బాగోలేదు, చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి సర్ప్రైజ్ గా ఏంటంటే ఈ రూట్ లో నుంచి వెళ్తుంటే మనకి రీసెంట్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది కదా, నవీన్ రామ్ సింగ్ అని అన్న ఎస్కోట్ లో ఒక గ్రామస్తులకి బ్రిడ్జ్ చేశారని, ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ స్పెషల్ గెస్ట్ మాకు ఇది. సో ఈ ఏరియాలోకి ఈ రోడ్ లోంచి ఎంత అంటే గవర్నమెంట్ చేయాల్సిన పని ఈయన ఒక్కడే ఎలా చేశాడు అనేది హ్యాట్స్ ఆఫ్ అసలు. సో బ్రిడ్జ్ అయితే స్ట్రాంగ్ గా ఉంది, ఎందుకంటే నేను నా బండిని అయితే ఎక్కించేసి బ్రిడ్జ్ కూడా తొక్కించేసా. సో చాలా బాగుంది. అంటే ఇప్పుడు మీకు నార్మల్ కనిపించవచ్చు, కానీ వరదలు వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఫ్లో ఉంటుంది కదా, ఆ టైంలో గ్రామస్తులకి దాటడం చాలా కష్టం. సో ఆ టైంలో అయితే ఈ బ్రిడ్జ్ బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. అరే వాటర్ ఫాల్ తెలుసా మీకు? ఎటు తిన్నగా వెళ్ళిపోతే అక్కడ అడగమంటావా? బైక్ల మీద వచ్చే వాళ్ళు అయితే ప్రిపేర్ అయిపోయింది, బళ్ళు అయితే షెడ్కి, ఎందుకంటే రోడ్లు అస్సలు బాగాలేదు. అదైతే బ్యాక్ టైర్ సర్వీస్ కూడా అయిపోయింది. సో అదొకటి చూసుకోండి బళ్ళ మీద వచ్చేవాళ్ళు. ట్రాక్ ఎక్స్పీరియన్స్ బెస్ట్, మరి డేంజర్ గా ఉండొచ్చు కూడా. ట్రాక్ నుంచి మేము జాయిగా నడుచుకుంటూ అయితే వెళ్తాం. పక్కనే కనిపిస్తుంది కానీ పక్కన అయితే లేదు, కొంచెం నరకైతే ఉంది. కానీ టన్నల్లోంచి వచ్చే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, చూద్దాం, అది కూడా ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం రైల్వే ట్రాక్ పైన అయితే ఉన్నాం. అస్సలు పేపర్స్ భలే ఉంది, భయంకర కనబడుతుందా? అరే సినిమాలో లాగా అప్పలు ఆగడుగున్నాం. ఎప్పటిలాగే ముందు కుదురుగా వాటర్ ఫాల్ లోకి వెళ్ళకుండా అసలు ఈ టన్నల్లోంచి వస్తే ఆ రూట్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి టన్నల్లోకి అయితే వెళ్తున్నాం. సో టన్నల్లోకి వచ్చేసాం. టన్నల్లో చూస్తే మొత్తం ట్యూబ్ లైట్స్ ఉన్నాయి. సో దానివల్ల వెలిగ్గానే ఉంది. ట్రాక్ నుంచి అంటే ట్రైన్ సడన్ గా వచ్చిందంటే పెద్ద ఎస్కేప్ రూట్ ఏం లేదు, సైడ్ మాత్రం చిన్న కాలువలాగా ఉంది. ఇది కనిపిస్తుంది కదా, ఇందులో దూరం ఒకటే దారుణంగా ఉంటుంది. చూద్దాం ట్రైన్ ఏమన్నా వస్తుందేమో. లెఫ్ట్ సైడ్ మాత్రం చిన్న కాలంలో ఉంది. ఏ పాము పొంగులో ఉన్నాయంటే టన్నల్ నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇంకో టన్నల్ ఉంది. అలా వెళ్దాం అనుకునే లోపు ఇక్కడ ఏదో వాటర్ సౌండ్ వస్తుంది. బాబాయ్ గంట ట్రై చేస్తాను. నువ్వు వస్తా వెళ్ళొచ్చానా? అమ్మా అందులో తీ అయితే వీడియో. మా అమ్మ అసలు జ్వరం కుదురుగా ఉండరా అని చెప్పింది.
ఎక్కడికి వెళ్ళకు, వీడియోలు వద్దు, ఏమి వద్దు, రెస్ట్ తీసుకొని చెప్తున్నాం. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇది ఎప్పుడో పాత వీడియో అని చెప్పేస్తాను. ఈ ముక్క మాత్రం చూడకమ్మా నువ్వు, పాత వీడియో ఇది. జారుతుంది, ఎక్కడ ఎక్కేస్తున్నాం కానీ దిగినప్పుడు అలా ఉంటుంది. కప్పడిపోయింది టన్నల్ మొత్తం. ఇది వన్ ఆఫ్ ది వాటర్ ఫ్లో. ఇంకా పైనుంచి వస్తుంది కానీ ఓపిక లేదు. ఈ గొట్టంతా పైకి ఎక్కి వచ్చిన తర్వాత మనకి టనల్ అయితే కనిపించింది. ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే లేదు కానీ వాటర్ ఫ్లో అయితే ఈ టన్నల్ నుంచి వెళ్తుంది. ఇది చూసాక అర్థమైంది టన్నల్ తవ్వడానికి వాడిన కొండ రాళ్ళే అనుకుంటే ఇవన్నీ, అందుకే అంత పొదనుగా ఉన్నాయి. సో ఇది పాతదో కొత్తదో తెలియదు కానీ దిగి చూద్దామని అయితే డిసైడ్ అయ్యాం. నేను కనిపిస్తున్నా, లైట్గా అయితే దిగుతుంది. ఎందుకంటే ఇది మనకి ఎంత లోతుందో తెలియదు. ఇక్కడ కూడా అది ఏదో గొయ్యిలాగా దిగుతుంది ఇది. అంటే ఇది ఎప్పటి నుంచో ఊడి అమ్మ, ఇదిగో కాల్ చూడు అడిగేస్తుంటే. ఓహో, ఊబిలో దిగినట్టు దిగుతుంది ఇది. ఇది చాలా కాలం నుంచి కప్పడిపోయింట్ అన్నారు కదా, ఆ చివరికి టర్నింగ్ కనబడుతుంది. ఈ మూలకి వెళ్తే రిస్క్ అంటావా? ఇదేదో ఓల్డ్ కేబుల్స్ కూడా ఉన్నాయి దీనికి. కొంచెం రిస్కే, ఎందుకంటే ఇది ఎంత లోతు మట్టి కప్పడిందో తెలియదు. యాజ్ యూజువల్ మనకు తెలిసిందే కదా, ఆతృతతో అంత పైకి ఎక్కేసాం. ఇప్పుడు ఆవేశకి ఇదంతా దిక్కుంటూ వెళ్ళి అది ఒక ట్రాక్, ఆ ట్రాక్లోంచి మన టన్నల్లోకి వెళ్ళాలి. అదిగో తగిలిందా, అలా దొరిలేద్దువేమో. దిగే అంటే నేను మళ్ళీ రాళ్ళని నీమే పడతాయేమో. నువ్వు దిగాక నేను యాజ్ యూజువల్ నా స్టంట్లు చేసుకుంటూ వచ్చేస్తాను. మేము ట్రాక్ దగ్గరికి వచ్చేసరికి సడన్ గా ట్రైన్ అయితే వచ్చేసింది. సో అది వీడియో తీసుకొని మళ్ళీ మేము ఫోటోషూట్ స్టార్ట్ చేసుకున్నట్టుగా ఇంకో ట్రైన్ వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 1 hour గ్యాప్ లో మాకు 3 trains వచ్చేసాయి. 2 trains తప్పించుకున్నాం కానీ ఒక ట్రైన్ దగ్గర అయితే దొరికేసాను. ఏదో ఒక వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కనిపించేంత ఈజీగా అయితే లేదు వాటర్ ఫాల్. అట్ ది సేమ్ టైం రోడ్డు కూడా చాలా ఘోరంగా ఉంది. బళ్ళు అయితే తోకానికే, ఇంకా నాకు ఆల్రెడీ టైర్ దొబ్బింది. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇది చాలా పైన నుంచి అయితే పడుతుంది వాటర్ ఫాల్, కనిపించట్లే. కానీ ఇది సీజనల్ వాటర్ ఫాల్. మళ్ళీ మీకు సమ్మర్లో అండ్ ఇంకో 1 month దాటితే కనిపించదు. వర్షాలు ఎక్కువ పడితేనే వాటర్ ఫాల్ ఉంటుంది. ఇక్కడ కింద ఒక కేవ్ ఉంది చూడండి. కేవ్ కాదు, ఇది టన్నల్, ఓల్డ్ రైల్వే ట్రాక్ టన్నల్. ఈ టన్నల్కి ఇందాక మనం చూసాం కదా, అది అటువైపు బొక్క, అటువైపు ఎంట్రన్స్ నుంచి ట్రై చేసాం. మధ్యలోకి వెళ్ళే కొద్ది దిగుతుంది, మధ్యలోకి వెళ్ళే కొద్ది దిగిపోతుంది. కాబట్టి మనం వచ్చేసాం. ఇది ఎటుపక్క. యాక్చువల్లీ మనం జాగ్రత్తగా అలా వచ్చేసి ఉంటే ఇటుపక్క వచ్చేద్దాం. అంటే మనకు కొంచెం ధైర్యం సరిపోలేదు, ఎక్కడ దిగిపోతామో తెలియదు కదా. కనిపిస్తుంది కదా వెనకాల ఈ టన్నల్. మనం అనుకోకుండా అటుపక్క ఎండ్ కూడా కనిపెట్టేసాం. ఇటుపక్క ఎండ్ అయితే ఇది. జారం అంటే కిందకి వెళ్ళిపోతాం. ఏవో ఇలాంటి చోట కూడా తాగేస్తున్నారు. ఉండకూడదని చెప్పేసి ఇక్కడ రైల్వే వాళ్ళు చెప్తున్నారు. అన్నా ఆయన ఏం చెప్తున్నారంటే ఇది బ్లాస్టింగ్ ఏరియా అంట. మనకి ఇప్పుడు వెళ్ళి వచ్చిన టన్నల్ ఉంది కదా, అది చాలా ఓల్డ్ టన్నల్, ఏం కాదు 2 years బ్యాక్ కట్టిందంట. అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అంటే 2nd రైల్వే లైన్ వస్తుంది అరకుకు వరుసకి, ట్రాన్స్పోర్టేషన్ స్పీడ్ పెంచడానికి. సో దానికోసం దారిలో ఉన్న కొండలన్నీ పగలగొడుతూ ట్రాక్ వేసుకెళ్తూ వెళ్తున్నారు.
అందువల్ల దీంట్లో కొంచెం కరెంట్ వైర్లు గట్టా ఉన్నాయి. మీకు కనిపించట్లేదు కానీ అక్కడ నాకు లైవ్ లో కనిపించాయి. సో ఎర్త్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వాటర్ ఫాల్ లోకి అయితే మేము అలౌ చెయ్యం. ఎవరు వచ్చినా ట్రాక్ దగ్గరే ఫోటోస్ ఆర్ వీడియో తీసుకుని వెళ్ళిపోవాలని అయితే చెప్తున్నాడు ఆయన. నేను రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఇందాక ఎక్కడైతే ఎక్కించడానికి కష్టపడ్డానో అక్కడే స్కిడ్ అయి పడ్డాను. సో రోడ్ అయితే అసలు బాగాలేదు. బైక్ మీద వచ్చే వాళ్ళకైతే అంటే బాగా అలవాటు ఉంది రోడ్లు అనుకుంటే ఓకే. బట్ నేను రెగ్యులర్ గా ఆఫ్ రోడింగ్ వెళ్తాను కానీ ఈ బైక్ అయితే ఇక్కడ చాలా ఇబ్బంది పడింది. సో దాన్ని బట్టి చూసుకోండి. అంటే చాలా మంది నాకు దారంతా కార్లు వేసుకొని అయితే వచ్చేస్తున్నారు. ఇది ఇంత కొంచెం వైరల్ అయిందంటే కనుక నాకు తెలిసి రైల్వే వాళ్ళు కూడా అలౌ చేయరు. ఎందుకంటే ముందు ముందు ఈ వాటర్ ఫ్లో కూడా తగ్గిపోతుంది. అండ్ నేనైతే అందరికి నడిచి వెళ్ళండి లేదా ట్రాక్ మీద వెళ్ళమని అయితే చెప్తూ అయితే నేను వచ్చేసా. రైల్వే స్టేషన్ దగ్గర పెట్టుకొని మీరు అలా ట్రాక్ అంటే వచ్చాడు సేఫ్. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఇక్కడ నుంచి అంతా 2 kilometers. కానీ రోడ్డు బాగాలేదు. కార్ అయితే వెళ్దాం. కార్ అయితే భలే వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఎవరైనా వాటర్ ఫాల్ కి రావాలనుకుంటే ఈ వీడియోని ఇంకొకసారి రిపీట్ చేసి చూడండి. మీకు రూట్ మ్యాప్ క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇక నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అయితే వస్తాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.